వెల్కమ్ బ్యాక్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతూ పట్టుబడ్డ మైనర్లకు హైదరాబాద్ సౌత్ జోన్ ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గోషాబహాల్ స్టేడియంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పేరెంట్స్ సమక్షంలోనే 250 మంది మైనర్లకు అవేర్నెస్ కల్పించారు. 18 ఏళ్లు దాటి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే తల్లిదండ్రులపైన కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ గనక అతను మైనర్ అయినా మేజర్ అయినా ఎవరైనా అతను కాలేజ్ స్టూడెంట్ అయితే ఆ కాలేజీకి సస్పెన్షన్ కోసం అతని డిస్మిస్ రెస్టిగేషన్ కోసం కాలేజీ కూడా రికమెండ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎంప్లాయీ అయితే అతను ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడైనా పనిచేస్తున్నాడు, ఏ టాటా కంపెనీలోనో లేకపోతే ఏదో బ్యాంకులోనో ఎక్కడో పనిచేస్తున్నాడు, ఆ యొక్క బ్యాంకు కానీ ఆ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ యొక్క యాజమాన్యానికి వాళ్ళకు కూడా లెటర్ రాసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చేస్తాం. గవర్నమెంట్ అయితే కనుక గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ కూడా రాసి చర్యలు తీసుకుంటాం అన్నమాట. సో ఏదున్నా కానీ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంకాస్త ముందు కఠినతరం కాబోతుంది. అండ్ తప్పకుండా దీనికి ఏంటంటే డే టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఇప్పుడు మొదలెట్టాం. డే టైంలో కూడా రోజు కొన్ని వందల కేసులు జరుగుతున్నాయి. అండ్ దీన్ని ఆల్రెడీ మేము కోర్టు వాళ్ళతో కూడా మాట్లాడి జడ్జిలతో కూడా మాట్లాడి దీంట్లో ఏంటంటే శిక్షలు కూడా ఇప్పుడు 1 day to 2 days ఉండేదాన్ని 4 రోజులు వారం రోజులు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. కోర్టు వారు కూడా దానికి అంగీకరించారు. త్వరలో డ్రంక్ అండ్ డ్రైవింగ్కి మీరు చూస్తారు ఎక్కువ శిక్షలు అనేది ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇదందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకొని పేరెంట్స్కి మైనర్స్ సంబంధించిన పేరెంట్స్ని కూడా ఏంటంటే వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక నెల రోజుల తర్వాత దీంట్లో ఎవరైతే మైనర్స్కి వెహికల్స్ ఇస్తున్నారో వాహనాలు ఇస్తున్నారో పేరెంట్స్ ఆ పేరెంట్స్ను కూడా కేసుల్లో బుక్ చేసి జైలుకు పంపించే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ఎందుకంటే దీన్ని ఇక మనం ఏదో ఒక చోట మనం అన్నిటినీ కూడా మనం పర్వాలేదులే నడిచిపోయేదిలే మనం ఇంత ఏమవుతుంది ఇండియాలో ఎట్లా లేకపోతే హైదరాబాద్లో ఎట్లా అని అనుకుంటే కనుక మళ్ళీ మనం రమ్య లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మళ్ళీ కళ్ళు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకోసం మనం ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకునే దాన్ని కఠినంగా అమలు చేసేటటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది మైనర్లకి వెహికల్ ఇస్తే కనుక త్వరలో ఒక 15 రోజులు నెల రోజుల నుంచి దీన్ని అమలు చేస్తాం. అది ముందుగానే డిక్లేర్ చేస్తాం. సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన మోడిఫికేషన్స్ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులు జైలుకు పంపించేటటువంటిది చట్టంలో ఉంది. సెక్షన్ 181, 180 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టంలో ఉన్నదాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం.